టేస్ట్ కాదు బిగులు. మనకు షేప్ ముఖ్యం అని ఎంతమంది అనుకుంటారు. అయ్యో! అక్క ఏం మాట్లాడుతున్నావు అని అనుకుంటా అన్నారు కదా! వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూకే వస్తా. ఒక స్వీట్ గాని ఏదైనా తిన్నప్పుడు కాస్త మంది షేప్ చూస్తారు. కొంతమంది టేస్ట్ చూస్తారు. మీరే రకం? నేనైతే టేస్టే చూస్తాను. మన మదర్స్ అంతా 90స్ కిడ్స్ కదా! సో, వాళ్ళ కోసం ఏదైనా 90స్ కిడ్స్ స్నాక్స్ అయితే చేసి పెడదామని నేనైతే ఈ రెసిపీనైతే తీసుకున్నాను గైస్. ఈ రెసిపీ అయితే చాలా మందికి తెలిసుంటది ఆల్‌మోస్ట్. తెలియని వాళ్ళ కోసము కాస్త వేరుశెనగ గింజలొస్తాయి కదా! సో, అవైతే తీసుకోవాలి. తీసుకొని దీన్నైతే బాగా క్రిస్పీగా అయితే కాస్త ఇది చేసుకొని, దీన్నైతే మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. అలాగే పౌడర్ లాగా వస్తది. దీంట్లోనే 2 ఇలాచి గూడా వేసి చేసుకోవాలి. తరువాత మనకు కావాల్సినంత షుగర్ వేసి దీన్నైతే మెత్తటి పౌడర్ లాగా చేసుకొని, ఇప్పుడు మన మెయిన్ రెసిపీలోకి దిగాలి. ఈ నెయ్యి బాటిల్ ఎందుకు తీసుకున్నానో ఏమో అనిపిచ్చేసి నాకైతే నెయ్యి బాటిల్‌తో నెయ్యి వేస్తూనే ఉన్నాను. కానీ ఎంత ఇది చేసినా నెయ్యే కిందకి పడలేదు. నెయ్యి లేదేమో అక్క అనుకోకండి. ఉంది గైస్ దాంతో. సరే అని వీడియో ఆఫ్ చేసి స్పూన్‌తో అయితే వేసేస్తున్నాను. సో, ఇక్కడైతే వేసుకున్న తర్వాత నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా! ఆ పౌడర్‌ని అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఇదైతే మన చేత్తో టచ్ చేయగానే కాస్త ముద్దలాగా తయారవ్వాలంట. సరే అని ఒక బౌల్ అయితే తీసుకున్నాను. దానికి కోస్త నెయ్యి వేసి బాగా అప్లై చేసి మనం చేసుకున్న పౌడర్ అయితే వేసినాను. ఇక్కడే తేడా కొట్టింది గైస్. ఎందుకంటే నెయ్యి అయితే నేను ఎక్కువ వేయలేదు. కొంచెం కొంచెం వేసినాను. అసలే కంది పిసినారిలాగా. సో, అందుకే మన షేప్ అయితే తేడా కొట్టేసింది. నెయ్యి బాగా వేయాలి అంట. కానీ ఒక బౌల్‌లో వేసి కవర్ అయితే చేసేసాం మనము. చూడండి షేప్ ఎంత బాగొచ్చిందో కదా! టేస్ట్ అయితే సూపర్ అలాగే ఉంది. అసలు దీని పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే 90స్ కిడ్స్‌లో మీ ఫేవరెట్ స్నాక్స్ ఏంటో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానెల్‌కి వెళ్తూ వెళ్తూ ఒక లుక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.